గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఎట్లున్నది? అంత బాగున్నది సార్, నడుస్తుంది బాగానే, మంచిగా నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అయిననే మళ్ళీ వాళ్ళ వైఫ్కి ఇస్తారు. వాళ్ళ వైఫ్కు టికెట్ ఇస్తే ఓటేస్తారా? అయిననే టీఆర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నాయి మరి? నడుస్తుంది సార్, అంత పార్టీ రూరల్ పార్టీ ఉంది వాళ్ళది. ఇప్పుడు గోపీనాథ్ 3 సార్లు ఉన్నారు కదా, ఏం పని చేసినట్టు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రోడ్స్ అన్నీ అయిననే వేసిండు. సీసీ రోడ్, ఓకే, సీసీ రోడ్స్, తంబాలు గింబాలు అయినాయి. ఏం ప్రాబ్లమ్స్ ఏమన్నాడు మీకు లోకల్? ఏం లేవు అన్న, ఏం లేవా? ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా ముంగడ, డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా అని చెప్పారు. వర్షం పడ్డది అప్పుడు ఉండే అయింది. మొత్తం నాలా పొంగిపోతుంది అని అంటారు కదా. అది వేస్తారు కదా, ఇప్పుడు పైప్ లైన్ వేస్తారు కదా దానికి. అంటే టెంపరీగా క్లీన్ చేస్తున్నారు అన్నట్టుగా. అది ఇప్పుడు కొత్తది ఇంకా రోడ్ వేయలేదు అన్న. అక్కడ ఇక్కడ రోడ్ వేసింది సీసీ రోడ్, అక్కడ వేయలేరు. ఏమంటారు మరి? ఏమంటారు ఇప్పుడు సీసీ రోడ్ వేసి కొత్త శాంక్షన్ అయింది దానికి కూడా. ఎన్ని రోజులు అయింది? ఒక 2-3 సంవత్సరాలు అయింది. ఆయన అయితే మరి పర్లే కదా. ఇప్పుడు ఆయన చనిపోయిన ఆయన అయిపోయింది అది. లేకపోతే దానికి కూడా శాంక్షన్ అయింది అక్కడ కూడా, అక్కడ వరకు చెరువు వరకు. కాంగ్రెస్ ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్? కాంగ్రెస్లో ఏమన్నా చెప్పలేము, ఎవరికి ఇస్తారని. 2-3 పేర్లు వినిపిస్తున్నాయి కదా, నవీన్ యాదవ్ అని, అజారుద్దీన్ అని. మీరు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు? నవీన్ యాదవ్. అవునా? ఎందుకని? యంగ్ ఉన్నాడు, యంగ్ ఉన్నాడు. బీజేపీ మరి? బీజేపీలో పోలేరు కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మరి పథకాల గురించి? పథకాల గురించి మాకు ఏం రావు, ఏమి కట్టుకోవడానికి ఏం లేవు. కట్టుకోవడానికి ఏం పథకాలు లేవు, ఏమీ లేదు. ఏం లేదు కట్టుకోలేదు. కరెంట్ ఉంటుందా మీకు? కరెంట్ ఉంటుందా? ఉంటుంది. వాటర్? వాటర్ కూడా ఉంది, ఫ్రీ వాటర్. ఎవరు ఏం చేయలేదా? ఎవరేం చేస్తారు, నువ్వే చెప్పు. ఏమున్నాయి మీకు సమస్య? వాడే చూసుకుంటాడు. ఇక్కడ ఎవరున్నారు మరి మీకు సమస్యలు అడగడానికి? మరి సమస్యలు చూసుకోవడానికి ఎవరున్నారు మరి? చూస్తారు, ట్యాక్సులు కడతలేమా వాళ్ళు? అదే మరి, అది మాట్లాడాలి. అదే మున్సిపల్ వాళ్ళు చేస్తారు. మాకు అవి అవసరం లేవు, ఎమ్మెల్యే లేదు, మాకెందుకు అవన్నీ? ఆడు ఎవడు వస్తాడో ఎవడు పోతాడో అవి మాకెందుకు అని అవసరం. మరి ఎమ్మెల్యేనే కదా చూసుకునేది పనులన్నీ, ఎమ్మెల్యేనే చూసుకోవాలి కదా పనులు జరగాలంటే. వాళ్ళు చూస్తారు, వస్తే లీడర్లు లేరా వాళ్ళు చూసుకుంటారు. మరి వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర పోతున్నాయి కదా పని అయ్యేది. ఎవరు వాళ్ళు లీడర్లు? ఏం పనులు ఉన్నాయి మా దగ్గర, ఏం లేవు, అన్నీ చేసేది. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి మీకు సమస్యలు లోకల్? ఇక్కడ ఏమున్నాయి కాలనీ సమస్యలు? ఏం లేవు, అన్నీ చేసిర్రు ఆల్రెడీ. అన్నీ చేసిర్రా? ట్యాక్సులు కడతారు, ఎట్లానే వేస్తారు, మున్సిపల్ వాళ్ళు వేస్తారు. సమస్యలు ఏముందని చెప్పనీకి. ఉంటుందా కరెంట్? ఉంటుందా? కరెంట్ ఉంటుంది, ఎందుకు ఉండదు. వాటరు అన్నీ ఉంటాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నది? రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎట్లున్నది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎవరున్నా గట్లనే ఉంటుంది అది కథ. మనం కష్టం చేసి బతికిందాక నడవదు అది. ఎప్పటి నుంచి వచ్చి ఏం చేస్తాడు, ఈయన వచ్చి ఏం చేస్తాడు, ఎవరు వచ్చినా ఏం చేయరు, ఎవరు ఏం చేయరు, మనది మనమే చూసుకోవాలి. ఎప్పటి నుంచి నడిపిస్తున్నావు షాపు? ఎప్పటి నుంచి నడిపిస్తున్నావు షాపా? 2 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది ఇప్పుడు బై ఎలక్షన్లో? ఇక్కడ ఏది గెలుస్తాం, మాకు ఏం ఉపయోగం లేదు. ఏం ఉపయోగం మాకు? ఓటు అయితే వేస్తారు కదా. ఓటు దేనికి వేస్తాం అనేది అది చెప్పమని. చెప్పకపోయినా ఓటు అయితే వేస్తారు కదా. ఓటే వేస్తాం. ఇట్లున్నాయి పరిస్థితి. ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది కదా బాబు, ఎలక్షన్ల గురించి అయితే పాలిటిక్స్ గురించి నాకు అంత ఐడియా లేదు. సమస్యలు ఇది జూబ్లీ హిల్స్ దాని గురించా? ఇక్కడ జూబ్లీ హిల్స్ గురించే మొత్తం, షేక్పేట, జూబ్లీ హిల్స్ అన్ని సమస్యల గురించి అడుగుతున్నాం. మోస్ట్లీ జూబ్లీ హిల్స్ వాళ్ళకి చేయాల్సింది ఉంది, ఆల్రెడీ డెవలప్డ్. ఎవరు వచ్చినా కానీ అంత మంచిగా చేస్తారు. బట్ నాకు తెలిసి అధికార పార్టీ రావచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే, గోపీనాథ్ వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తారంట, గెలుస్తుందా? ఓటేస్తారా? సింపతి ఉంటుంది, సింపతి వల్ల ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ వచ్చినాక ఎట్లున్నాయి మరి? ప్రజలైతే డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు. ఏ గవర్నమెంట్ అయినా ఏముంది బాబు, ఈ గవర్నమెంట్ ఉంది, పాత గవర్నమెంట్ తప్పులే ఉన్నాయా అని చూస్తుంటారు. ఇది పోయిందనుకో, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం తప్పులు చేశారని చూస్తున్నారు. అంతేగాని ఏ అధికార పక్షమైనా కానీ ఇప్పటివరకు చెప్పండి
వీళ్ళు ఈ పని చేయట్లేదు అని ఉండదు, వీళ్ళు ఈ తప్పులు చేస్తున్నారని ఉంటుంది, కానీ మంచి చేయాలని ఎవడు కోరుకోవట్లేదు ప్రతిపక్షాలుగా. అర్థమైంది కదా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ ఇప్పుడు ఏం చేస్తుంది, వైసీపీ ఏమేం చేసింది, ఏం పీకింది, ఏం తప్పులు చేసింది అవి చూస్తున్నారు, కానీ ఇంకేం చేస్తున్నారు? వాళ్ళ తప్పులు వీళ్ళు చూపించడం, వీళ్ళ తప్పులు వాళ్ళు చూపించడం. అంతే. ఓకే. ఇప్పుడు గోపీనాథ్ మరి 3 సార్లు ఉన్నాడు కదా ఎమ్మెల్యేగా, ఏం పనులు చేసినట్టు ఏం చెప్తారు? బాబా ఇది నా నియోజకవర్గం ఓకే, అక్కడికి పోయారు బెటర్. సరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మరి పథకాల గురించి అంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఉన్నప్పుడు పథకాలు కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పథకాలు కావచ్చు. కేసీఆర్ ఈజ్ నాట్ దట్ బ్యాడ్. ఎప్పుడైనా ఒక సింపుల్ ప్రిన్సిపల్, గివ్ టేక్. ప్రజలకి నీకేం కావాలి అది, రోడ్లు అవన్నీ కేసీఆర్ హయాంలో అయిన అంత మంచిగా ఎక్కడా కాలేదు. ఓకే. అలాగని ఏం తప్పులు చేయకుండా ఉండండి. కొన్ని స్కాములు జరిగినాయి కదా, మీకు అందరికీ తెలిసింది. ప్రజలు ఇవ్వాలి రేపు ఏముంది, నాకు కావాల్సింది నాకు వచ్చిందా లేదా, నువ్వేం చేసుకుంటావు, నువ్వు ఎంత తింటావు నాకు అనవసరం అనుకుంటారు. అట్లా ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ హైడ్రా లాంటి వ్యవస్థ కావచ్చు, ఈ పథకాలు కావచ్చు, ఈ డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, వీటి గురించి ఏం చెప్తారు? హైడ్రా యాక్చువల్గా జనం ఫ్రీ మంచి కోసము ప్రవేశపెట్టబడ్డ పథకం, అది స్కీము. బట్ సాధ్యమైనంత దాంట్లో ఏం మోసాలు చేయకుండా ఉంటే జనాలకి మైండ్లోకి ఎక్కాలి. అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హైడ్రా, ఎందుకు పెట్టారు, ఏం జరుగుతుందా, మంచిగా లేదు, అర్థం కావడం టైం పడుతుంది. ఒక్కసారి అర్థమైందా ప్రజలకి, ఈ బఫర్ జోన్లలో ఇళ్ళు రాకుండా ఎఫ్టీఎల్లో ఈ అమ్మేవాళ్ళు, గవర్నమెంట్ స్థలాల్లో ఆక్యుపై చేసి అమ్మేవాళ్ళు, వాటన్నిటికీ ఆనకట్టబడింది మంచి స్కీమ్. ఇంకా మిగతా పథకాల గురించి అంటారా, రేషన్ కార్డులు ఇవన్నీ ప్రజాకర్షణ పథకాలు. యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ మనం అందరం కడుతున్న ట్యాక్స్. అవునవును, అదే. ఎందుకంటే ప్రతిదానికి ట్యాక్సే కడుతున్నాం. అవునా కదా? ఇంతమంది కట్టిని ఇంతమందికి పంచడం ఏంది? దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్డు ఉంది, ఇంకా ఈ డ్రైనేజ్ బాగు చేయొచ్చు, రోడ్లు బాగు చేయొచ్చు. ఆ పథకాల కింద ఉపయోగపడాలి, కానీ నీకు ఫ్రీ, నీకు ఇది ఫ్రీ, నాకు అది ఫ్రీ, సేపు ఆ ఫ్రీ మీదనే పోతుంది, కానీ ఈ ముఖ్యమైన ప్రాథమిక అవసరాల ప్రజావసరాల గురించి ఉపయోగించాలి తప్పితే పేద ప్రజలు ఓటు బ్యాంకుల కోసం ఖర్చు పెట్టకూడదు అనేది నా అభిప్రాయం. కానీ బీజేపీ లెవెల్కి ఇస్తే బాగుంటుంది టికెట్. నాకు అంత ఐడియా లేదు. బీజేపీ గురించి ఐడియా లేదు. జనాలు ఈడ ఏముంది, రేవంత్ రెడ్డికి మంచిగా ఉన్నాడు, ఫ్రీ అని ఇచ్చిండు, అన్ని ఆగం ఆగం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము వచ్చి 17 సంవత్సరాలు అవుతుంది, ఇన్నే ఉంటుంది. ఇప్పుడు పోయేటప్పుడు బస్సులు సీట్ దొరుకుతున్నాయా? బస్సు పోము. పోరా? ట్రైన్కి పోతారా? ట్రైన్కే పోతారు. ఎట్లున్నాయి మీ ఊర్లో పరిస్థితి? ఎట్లున్నాయి మరి? ఊరి బస్సుల కిందనే చేస్తున్నారు అన్న, ఏముంది వాళ్ళకి, అన్నీ ఎండుకపోతున్నాయి పొలాలు, అది అంతా చచ్చిపోతున్నాయి. ఊరి పొలం ఉన్నదా మీకు? ఉంది. పత్తి వేస్తారా? ఏమేస్తారు? పత్తి వేస్తాం, మిరపకాయ తోట వేస్తాం, అవి అన్నీ ఉన్నాయి. ఓకే. దాని ఊరి బస్సులు లేకనే 2 ఎకరాల పొలం ఎండుకుపోయింది, దొరుకుతలేదు. ఎన్ని అసలు ఒకటి కూడా దొరుకుతలేదా? అస్సలు ఇస్తలేరు, అది లైన్ తోటి ఇస్తున్నారు. అట్లనే ఉంది ఊర్లలో పరిస్థితి. మరి ఎట్లా ఇప్పుడు పంట ఎట్లా పండుతుంది మరి? ఇప్పుడు ఇంకేం పండుతుంది, అది ఇంకా పోయినట్టే. ఒక బస్సు ఎక్కువ వేస్తే ఎకరానికి సరిపోతుంది, అది అట్లా ఉంది ఊర్లలో పరిస్థితి. మరి రైతు బంధు కానీ రుణమాఫీ అయిందా? ఏం వస్తలేదు. ఎన్ని ఎకరాలు వస్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా వచ్చింది. టైం కూడా టైం కూడా రైతు బంధు మంచిగా అన్నీ దొరికినాయి కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు అన్నీ పాడు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి. అంతేనా? మీరు వేసారు కదా మరి 2500 కూడా ఇస్తా అంటే? ఆశకి వేసినాం కానీ ఆయనకేముంది ఆశ, ఎట్లా పడితే అట్లా. మరి 2500 ఇస్తారు కావచ్చు. మరి ఏం వస్తలేదు. ఆ రేషన్ బియ్యం అంటున్నారా, కొన్ని బియ్యం దాంట్లో దొడ్డునే ఉంది,
తీసుకోవట్లేదా మీరు? ఆ? తీసుకొని ఇంకేం చేస్తాము, హోటల్లోకి అమ్మేస్తున్నాం. అమ్మేస్తున్నారు. మరి తిని కడుపులో నొప్పి అవుతుంది. మరి ఒక్కసారి కూడా తినలేదా? ఏం సరుకులు ఇస్తలేరా మరి? సరుకులు కూడా ఏమి ఇస్తలేరు, ఖాళీ బియ్యమే ఇస్తున్నారు. కరెంట్ ఉంటుందా పోతుందా మీ సైడ్? అమ్మ ఊర్లోకి వెళ్ళి గంట కరెంట్, ఊర్లోకి గంట తీసేస్తుంది. రేవంత్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఉన్నప్పుడు మంచి 24 గంటలు ఉండే. చేను మిరపకాయ తోటకి అయితే మస్తు నీళ్ళు గంటకి పోయేసి పారిచ్చేది నీళ్ళు. ఈ గంటకి తీసేస్తున్నాడు. ఏం పోయి కరెంట్ పోతే మళ్ళీ వాటర్ వేయడం కూడా ప్రాబ్లం. మంచి నీళ్ళు మరి మంచి నీళ్ళు అవే బావి నీళ్ళు వస్తాయి. ఒక గంట సేపు ఇస్తారు, వేస్తారు, వదిలేస్తారు, బంద్ అవుతుంది మోటార్. ఓకే ఓకే. కరెంట్ ఉంటుందా మరి? కరెంట్ లేదుగా ఈ మధ్యన. ఎందుకు పోతుందా? అందరికి పోయిన మాకు పోతుంది. ఏ టైంలో పోతుంది? సాయంత్రం పొద్దున? సాయంత్రం పోతుంది, ఒకసారి మధ్యాహ్నం పోతుంది, ఒకసారి రాత్రి పోతుంది. దాని మోక ఎప్పుడు ఉంటే అప్పుడు వస్తుంది. దాని ఒక్కరిమే సమస్య కాదుగా, ప్రపంచం అంతుంది మనకుంది. మన ఒక్కింటికే ప్రాబ్లం ఉంది అన్నట్టు లేదు. మరి ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది, ఇక్కడ మళ్ళీ ఎలక్షన్ పెడతారు. మీ ఎమ్మెల్యే చనిపోయాడు. అవును, ఆయన చచ్చిపోయాడు. మళ్ళీ ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ నిలబడితే ఆ పార్టీ గెలుస్తుంది. నేనేం చేస్తా, అందరు వచ్చినా మాకేం ఫాయిదా లేదు. ఇప్పుడు చనిపోయిన ఎమ్మెల్యే వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తారంట, చేస్తారా? మీకు ఓటు వేస్తారా? వేస్తుండదు బిడ్డ, నాకు ఓటు వస్తే వేసేస్తుంది. ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటారు? మళ్ళీ క్యాండిడేట్ని బట్టి. గోపీనాథ్ 3 times గెలిచాడు కదా, వర్క్స్ ఏం చేసిండే ఏం చెప్తారు? వర్క్ అంటూ చేసిండు, ఈ రోడ్లు అతనే చేసిండు. ఇంతకుముందు అదొకటి శంకుస్థాపన చేసిండు కానీ ఇప్పటి వరకు చేయలేదు. దాంతో చాలా ఇబ్బంది అవుతుంది షేక్పేటలో. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు బతుకమ్మ పోవాలన్నా ఏది పోవాలన్నా కంపల్సరీ ఇడికనే వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ షేక్పేట్కి మెయిన్ దారి దాని ఆ ప్రాబ్లమ్ని ఇప్పటి వరకు ఎవరు సాల్వ్ చేస్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన శంకుస్థాపన చేసిర్రు. మళ్ళీ పనులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది మళ్ళీ ఓటింగ్ ముందు అవుతుంది అనేసి మేము అనుకుంటున్నాము. కానీ తర్వాత అంటే అవుతుందో కాదో అనేసి ఇప్పటివరకు ఎన్నిసార్లు కంప్లీట్ చేశారు? ఒక 2 years నుంచి కంప్లీట్గా అది 2 years నుంచి కంప్లీట్ ఇట్లా రావడము, ఓరో లీడర్కి ఫోన్ చేయడము, తీపియడము. ఇప్పుడు అక్కడ అమ్మవారిని పెడతాం మేము. అమ్మవారిని పెడతాము ఎప్పుడు 24 hours కాదు. ఒక రాత్రి వర్షం పడ్డదంటే పొద్దున్న నుంచి స్టార్ట్ ఇక అంతే. అక్కడ దోమలకి దానికి దీనికి చాలా ఇబ్బంది పడుతుంది. ఎట్లా అంటే కంప్లీట్ ఎప్పుడు 24 hours రన్నింగ్ అయితే. మెయిన్ రోడ్ పోవడానికి ఇదే ప్రధానమైన అంటే ఇక ఇప్పుడు ఇక్కడ బస్సు నుంచి అయితే ఇదే మెయిన్ కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళలేరు. అది ఇక్కడ బస్సులు లేవు, బస్సులు అయితే కంప్లీట్ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు అప్పుడు మొత్తం 12-15 బస్సులు వస్తుండే. రూట్ నెంబర్ 8 అఫ్జల్గంజ్ నుంచి 80S అని చెప్పేసి 5 బస్సులు వస్తుండే. 65S 3 వస్తుండే, 142S 3 వస్తుండే, 5SKలు 2 వస్తుండే, 113 1 వస్తుండే. అవన్నీ బంద్ అయినాయా? టోటల్ బంద్. ఎందుకని? దేని కూడా రోడ్లు చిన్న అయిపోయినాయి అని చెప్పి. రోడ్డు చిన్న ఎక్కడో వే ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ దాకానే స్టాప్ చేస్తే అయిపోతుంది కదా. అసలు కంప్లీట్ మొత్తం బంద్ చేసారు. ఇప్పుడు షేక్పేట్కి బస్సులు పోవాలంటే షేక్పేట్నాలో వెళ్ళాలి, అక్కడికి పోవాలి. అక్కడికి వెళ్ళి అక్కడికైనా ఎక్కాలి, అక్కడికైనా. ఇప్పుడు ఆడపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లలకి ఇప్పుడు కాలేజ్కి పోయేటోళ్ళు అందరు నడుచుకుంటూ పోవాలి. సో మరి గోపీనాథ్ ఉన్నాడు కదా ఇన్ని రోజులు, ఒకసారి కూడా దీని గురించి అసలు స్పందిస్తే ఏమన్నాడు? ఒకసారి అసెంబ్లీలో కూడా మాట్లాడిన అతను, కానీ నో రెస్పాన్స్. ఇప్పటి వరకు అయితే ఒక్క బస్సు ఎమ్మెల్యే చేతిలో ఉంటాయి కదా మరి పని. ఇది చెప్పిండు ఆయన 2-3 సార్లు అసెంబ్లీలో కూడా ఒకసారి మాట్లాడింది దాని గురించి. శాంక్షన్ నిధులు రావట్లేదు. మరి కొంతమంది ఏమంటారు రోడ్డు శాంక్షన్ అయింది కానీ పని కావట్లేదు అంటారు కదా. ఇది శాంక్షన్ అయింది ఇంతకుముందు 50 lakhs, కానీ 1 crore పని ఉందంట. అది దాని గురించి అని చేయట్లేదు, మొత్తం వస్తే చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొన్న మంత్రులు వచ్చేసి ఇనాగ్రేషన్ చేసేయలేదు. తెల్లారి నుంచే పని స్టార్ట్ అవుతుంది అన్నది. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, అవును, దాని రోడ్డు తవ్వడం. వర్షాకాలం అయితే బాగా ఇబ్బంది. 2 years నుంచి కంప్లీట్ అది. 2 years నుంచి అసలు ఏమీ లేదు, ఇక పారడమే అంతే. ఓకే, ఇది ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా మరి, సో ఎట్లా ఏం చూస్తున్నారు మరి? ఏ పార్టీకి ఏందని సమస్య గురించి? క్యాండిడేట్ ఫస్ట్ ఎవరైనా యువకులకి మంచి పబ్లిక్లా తిరిగేటోళ్ళకి ఉంటే చేద్దామని. గోపీనాథ్ వాళ్ళ భార్యకి ఇస్తానంట, ఆమె గెలుస్తుందా? ఓటేస్తారా ఆమెది? ఏమో, ఇంకా పర్టికులర్గా అయితే పెట్టలేరు కదా.
డిసైడ్ అయినాక కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్? నవీన్ కుమార్ యాదవ్ అయితే బెటర్. ఎందుకంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి ఆయన ఆశిస్తుండు కదా. ఇంకోటి పబ్లిక్లో మొత్తం గల్లీ గల్లీ తెలుసు, చాలా తిరుగుతుండు ఆయన. ఇప్పటివరకు అయితే ఎవరు తిరగలేడు. అంజన్ కుమార్ యాదవ్ ఇంతకుముందు నుంచి మాకు ఎంపీ కాబట్టి ఆయన కూడా పాతగా, ఆయనకు కూడా ప్రతి ఒక్కరు తెలుసు. ఓకే, ఇద్దరికి ఎందుకంటే ఇద్దరు ఈ విలేజ్ మొత్తం తెలుసు వాళ్ళు. షేక్పేట విలేజ్ మొత్తం తెలుసు. షేక్పేట విలేజ్ మొత్తం తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా ఉన్నది? ఇప్పటివరకు అయితే కొత్త కదా. ఇప్పుడు ఆయన చనిపోయినాక, ఇప్పుడు ఇంతకుముందు అంటే ఆయన టీఆర్ఎస్ కాబట్టి ఎవరు రాలేరు. ఆయన చనిపోయినప్పటి నుంచి ఎక్కువ తిరుగుతుంది. బీజేపీలో ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్? బీజేపీ అయితే ఎవరైనా యువత. దీపక్ రెడ్డి ఉన్నాడు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. కీర్తిరెడ్డి పేరు కనిపిస్తుంది. కీర్తిరెడ్డి కూడా బాగానే తిరిగింది మా దగ్గర, చాలా రోజుల నుంచి తిరుగుతున్నాను. ఆమె కూడా కంప్లీట్ తెలుసా. పథకాల గురించి ఏం చెప్తారన్నా? ఇక్కడ పథకాలు ఎట్లా అమలు అవుతున్నాయి? వాళ్ళకైతే ఇప్పటివరకు ఏం రద్దు. కరెంట్ ఉంటుందా మీకు? కరెంట్ ఉంటుంది. మీకు అదే సెలూన్ షాప్ వాళ్ళకి ఇస్తాడు, అది ఇస్తా అన్నాడు. ఇంతకుముందు మా పాత షాప్ అక్కడ ఉండే, ఆడికైనా ఇక్కడ వచ్చినాము. ఆడ అదే మీటర్కి వాళ్ళు చేసిరన్నమాట. ఓనర్స్ మనకు మీటర్ ఇవ్వలేదు, పోయింది. మనం బిల్ కట్టుకుంటాం. అంటే ఆ మీటర్ పాత మీటర్ ఉండాలి, అది ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో అది ఉందా? యాక్చువల్లీ సపరేట్ మీటర్ ఇవ్వాలి మనకి. ఓకే, వాళ్ళు ఏ సబ్సిడీ? సబ్సిడీది. ఇప్పుడు ఈ మీటర్కి ఇంకో మీటర్ సపరేట్ ఇవ్వాలి. అది మనం తీసుకొని ఎన్నైనా పోయి దీని కనెక్షన్ ఇచ్చుకొని దాని బిల్ కొట్టుకుంటాడు. కానీ అట్లా మనకి ఇవ్వలేదు. కొందరికి ఇచ్చారు, కొందరికి ఇవ్వలేదు. దాని దిక్కనే మాకు రాలేదు. మళ్ళీ అడగలేదా? మనం అడగాలి, ఎవరు పట్టించుకుంటారు. ఓకే అన్న. గోపీనాథ్ చనిపోయాడు కదా, ఎట్లున్నది పరిస్థితి? ఏం లేదు సార్, యాజ్ డీజ్ ఎవరు చనిపోయినా కూడా నడుస్తూనే ఉంటుంది కదా పనులు. అంటే ఏంది మీ క్వశ్చన్ ఏంది? ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది కదా, ఓకే, మళ్ళీ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది? పార్టీ అనేది ఎవడు గెలుస్తాడు అనేది ఏం లేదు సార్. ఇక్కడ ఏం అభివృద్ధి ఉన్నది చెప్పు, ఉన్న బస్సులు మొత్తం తీసిపారేసారు. ఇప్పుడే అన్నారు కదా పనులు జరుగుతున్నాయని. ఏం యాజ్ డీజ్గా జరిగేటి ఏం పనులు జరుగుతున్నాయి? ఏం జరగట్లేదు. మీరు ఈ మెయిన్ రోడే చూస్తున్నారు. మీరు అక్కడ లోపల సర్కిల్కి పోయి చూడండి, లోపల వెళ్ళి చూడండి. ఎక్కడ డెనిస్ వర్కులు అక్కడ ఏది ఉండో శంకుస్థాపనలు చేసేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ప్రతి ఒక్కడు వస్తాడు, పలకలు పెడతాడు, పోతాడు. తర్వాత ఇప్పటివరకు ఇంత పెద్ద బస్సు ఉంది ఇది హైదరాబాద్కి వస్తుంది, లాస్ట్ బార్డర్ హైదరాబాద్. ఒక్క బస్సు కదా, ఉన్న 15 బస్సులు తీసేసారు. ఉన్న మినిస్టర్ చేస్తారే, ఎమ్మెల్యే ఫస్ట్ బస్సులు రప్పియండి. ఉన్న బస్సులు తీసేసారు. ఒక ఆడ మనిషి పోవాలంటే 2-3 కిలోమీటర్ నడుచుకొని ఎక్కాలి షేక్పేటనాల. చౌరస్తా కాడికి ఎక్కాలి. ఫస్ట్ అది ఇష్యూ చేయండి. ఏం ఇష్యూ? అభివృద్ధి అంటే ఉన్న అభివృద్ధిని తొక్కి పడేసారు. ఏం అభివృద్ధి చెప్పండి? ఒక ఆడపిల్ల రాత్రి 11-12 గంటల నుండి 2 కిలోమీటర్ నడుచుకుంటే విలేజ్లోకి రావాలి. అక్కడ దిగి రావాలి. ఉన్న బస్సులు తీసేసి అభివృద్ధి ఏడున్నది చెప్పండి? ఎన్ని బస్సులు నడిచేది? 15 బస్సులు ఉండే, మినిమం 15 బస్సులు. ఇక్కడ నుండి చార్మినార్కు ఉండే, ఉప్పల్కు ఉండే, సికింద్రాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, అఫ్జల్గంజ్, చార్మినార్ 5-6 ఉండే. మొత్తం చెప్తున్నా సార్, 15 బస్సులు ఉంటుండే. ఆ బస్సులు మొత్తం తీసి ఆడపిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఏం డెవలప్ అయిందని ఎవడంటారు? డెవలప్ చెప్పుతో కొడతారేమో డెవలప్ ఉన్న అయితే. మామూలుగా చెప్పుతోనే కొడతారు మాసుంటారని అడిగితే. ఒక్కసారి ఆలోచించండి. ట్రాన్స్పోర్టేషన్ బంద్ అయిపోయి దగ్గర 8 years అయిపోయింది. ఎవడు పట్టించుకునే నాదులు లేడు. 8 years ఎంత అవసరం పడుతుంది? డెవలప్ అయిందని ఎవడంటారు? వాడిని రమ్మని చెప్తాం ఏం డెవలప్ అయిందో. చూడండి సార్, మీరు ఇక్కడ గల్లీలకు పోయి చూడండి, డేనిస్లు పొంగుతున్నాయి. డెవలప్ ఇది ఉన్నాయి, మీరు చూడు. అక్కడ డౌన్ దిగండి సార్, ఈ డౌన్ దిగండి, మీకు తెలుస్తుంది. అట్నుండి వచ్చారు కదా. డెవలప్ ఎవడు వచ్చినా గదే ఉంటుంది సార్, ఏమీ లేదు. బస్సులు మెయిన్ ఆర్టీసీకి మీకు అంత శక్తి లేదు. ఉన్న హైదరాబాద్ ఇది మారుమూల గ్రామాలకు బస్సులు పోతున్నాయి, మీకు తెలుసో కాదు. మారుమూల గ్రామాలకు కరెంట్ లేని ఊర్లకు కూడా బస్సులు వెళ్తున్నాయి. అది ఓకే. గోపీనాథ్ వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తారా? అది ఓట్ అనేది రహస్యం సార్, అది ఎవరికి చెప్పకూడదు. అది ఓట్ అనేది మాకు వ్యక్తిగతం, అది చెప్పొద్దు బయట. అది ఆ ఉద్దేశం లేదు సార్. మేము ఎవరికి వేయాలనేది వాళ్ళకి వేస్తాం సార్. అది అనేది ఓట్ అంటేనే సీక్రెట్. కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్? కాంగ్రెస్లో ఎవరికి ఇస్తామనేది సార్, కాంగ్రెస్కి అయితే వేస్టే సార్.
ఏమీ కాదు కాంగ్రెస్లో ఇచ్చే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ కూడా ఇయ్యం ఎట్టి పరిస్థితులు. మరి బీజేపీ లెవెల్కి ఇస్తే బాగుంటుంది. బీజేపీలో ఎవరిదేమో తెలియదు సార్. బీజేపీ ఇచ్చినా రాదు సార్, ఇక్కడ రాదు. 100కి 200% రాదు బీజేపీ ఇక్కడ. సో మీరు అన్నారు కదా ఇప్పుడు అదే ప్రాబ్లమ్స్ గురించి, మరి కార్పొరేటర్ కూడా ఉంది కదా ఇక్కడ, కార్పొరేట్ డివిజన్. కార్పొరేటర్ రారు సార్. మైనారిటీ ముస్లిమ్స్ డెవలప్మెంటే చూస్తాడు. వాళ్ళది ముస్లిం ఇక్కడ షేక్పేట ఏరియాలకే రాడైనా. రాములవారి టెంపుల్ దాటి రోపడికి ఇంతవరకు కూడా రాలేదు. ఒక్క శంకుస్థాపన చూపెట్టండి మీరు విలేజ్లో అయినది. మరి ఆయనతో ఇప్పుడు ఎమ్మెల్యే ప్రోగ్రామ్ జరిగినప్పుడు కూడా రాలేడు. మీరు వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళకి షెడ్యూల్ ప్రకారం అయితే కార్పొరేటర్ రావాలి కదా. ఒక ఎమ్మెల్యే మొన్న వచ్చారు, మంత్రులు వచ్చారు, మంత్రులు ఎంబడి ఉండాలి కదా. ఉన్నాడా? ఉండాలి. రూల్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం అయితే ఉండాలిదా లేదా? మరి ఎందుకు లేడు అంటే వాళ్ళు అంతా ఒకటే. కాంగ్రెస్ వాళ్ళు అంతా కుమ్మక్కైపోయి అంతా ఉంటుంది. జస్ట్ యాజ్ వెల్ ఓటు ఎలక్షన్ వచ్చింది కాబట్టి అందరు దిగుతారు. అది సార్. మరి ఇప్పుడు ఈ రోడ్డు పరిస్థితి మరి ఎన్నిసార్లు శాంక్షన్ అయినా అంటారు కానీ మరి మొత్తం శాంక్షన్ అయిందంటారు సార్. ఇప్పుడు వచ్చి పలకలు వేస్తూనే ఉన్నారు. ఎప్పటి వరకు వేస్తారు? మనకు ఎలక్షన్ వరకు వస్తారు. ఎలక్షన్ రాగానే కోడ్ ఉంది సార్, మనం వేయలేము, పెండింగ్ పెడతారు. అది గతం ఎలక్షన్ అయిపోయిందంటే ఎవరు దిక్కు దివాని ఉండదు. ఇక మనం వాళ్ళ దగ్గర కురకాలి ఇక మళ్ళీ. అది ఓకే. ఇప్పుడు పథకాల గురించి ఏం చెప్తారు? పథకాలు ఉన్నాయి డమ్మీ సార్. ఏం పథకాలు వస్తున్నాయి చెప్పండి మీరు? ఏం పథకాలు ఏంది? రేవంత్ రెడ్డి పథకాలు ఏంది? పథకాలు ఇప్పుడు ఉన్నాయి ఏం చెప్పండి. ఇప్పుడు 2 years అవుతుంది. ఒక మాట, మహాలక్ష్మి పథకం 2500 ఉన్నాయి, వచ్చినాయా సార్? 2 years అవుతుంది. యాజ్ వెల్ ఫ్రాంక్ మాట్లాడదాం. కొన్ని అదే చెప్పండి. అదే ఫ్రాంక్ మాట్లాడదాం. ఎన్ని ఇచ్చాడు? మనకు 6 పథకాలు ఇచ్చాడు. 6 పథకాలలో ఏమి ఇచ్చాడు? పనికిరాని ఫ్రీ బస్ ఇచ్చాడు. దేనికి వచ్చేది? పనికి వచ్చేది ఇవ్వండి. తీసేయాల్సిందే ఫ్రీ అంటావు? ఫ్రీ తీసేయాల్సిందే సార్. అదే దాన్ని బట్టుకు మీరు ఎడ్యుకేషన్ దీంట్లో ఏదైనా ఎగ్జంప్షన్ ఇవ్వండి. ఎడ్యుకేషన్ కానీ వైద్యంలో కానీ ఇవ్వండి. ఇప్పుడు స్కాలర్షిప్లు కూడా పెండింగ్లో ఉన్నాయి కదా? అన్ని పెండింగ్లోనే ఉన్నాయి సార్. ఏం లేదు, తూతూ మంత్రం అంతే. ఇది గుంజుకోబోతూనే ఉంటారు రాజకీయం అంతే. అంత మించి ఏం లేదు. కరెంట్ ఉంటుందా మరి? కరెంట్ ఉంటుందా? కరెంటు కూడా ఉన్నది కదా సార్, ఎందుకు లేదు? కరెంటు ఫ్రీ కాదు, ఇటు పే చేస్తున్నాం కదా. ఎప్పుడు ఫ్రీ ఉంది కరెంటు? ఉంటుందా పోతుందా అని? కరెంట్ అయితే మామూలుగా నడుస్తూనే ఉన్నది సార్. అంత ప్రాబ్లమ్స్ ఏం లేదు కరెంటుది అయితే. వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదు సార్. మనం అనేది ఏంటంటే ఒకటి మెయిన్ ఇష్యూ ఆర్టీసీ ఒకటి, రోడ్లు ఎప్పుడో వేసిన రోడ్లు. కార్పొరేటర్ లడ్డు ఉండే అప్పుడు సుధాకర్ ఆయన ఉన్నప్పుడు మ్యాక్సిమంగా పనిచేసిండు. ఆయన చనిపోయిన తర్వాత ఏమి లేదు సార్. ఆయన కార్పొరేటర్ ఏంటంటే విలేజ్లో కూడా రాడు ఇక్కడ. మరి 3 సార్లు గెలిచింది కదా మరి కార్పొరేటర్ కూడా? గెలిచింది సార్. అదేంటి మైనార్టీ ఓట్స్ ఎక్కువనే కాబట్టి వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు చెప్పని అవసరం లేదు. 1 side అవుతుంది వార్. ఇప్పుడు కూడా అంతే, వార్ 1 side అయిపోతుంది. మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు ఒక కుమ్మకి అయిపోతారు, కథం గదిగా అంతే అవుతుంది సార్. మన దగ్గర యూనిటీ లేదు, బస్ అంతే. సరే పరిస్థితి గోపినాథ్ చనిపోయిన తర్వాత మాదా ఏడున్న గొంగడ ఆడనే ఉంది. ఏడున్న గొంగడ ఆడనే ఉంది. ఒక పని లేదు, ఒకటి ఏది లేదు. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది కదా మళ్ళా, ఏ పార్టీకి ఇద్దాం అనుకుంటారు రోడ్డు? నోట మాది ఎవరు వచ్చినా ఏం చేయలేరు. ఇక్కడ ఏ పార్టీ వచ్చినా ఏం చేయలేరు. గోపినాథ్ 3 times గెలిచాడు కదా, ఏం పనులు చేసి? మాకైతే ఇప్పటివరకు ఏం చేయలేడు. ఎప్పుడెప్పుడు వచ్చిపోయేది మరి? మా దగ్గరికి అయితే రాలేడు. మా ఏరియాలోకి అయితే ఏడున్న డ్రైనేజ్ ఎట్లున్న డ్రైనేజ్ అట్లనే ఉంటుంది. ఒక స్ట్రీట్ లైట్ ఉండదు, ఒక బస్సు ఉండదు. బయటికి పోనీకి ఎంత ఇబ్బంది ఉంటుంది లేడీస్కి. ఇప్పుడు ఒక 5-6 years అవుతుంది ఒక బస్సు రాక ఊర్లకు. ఓకే, ఎన్ని బస్సులు ఉండే? ఇంతకుముందుకు ఒక 1/2 hourకి ఒక బస్సు వచ్చేది. ఇప్పుడు దినంకి ఒక బస్సు లేదు. మొత్తం బంద్ అయిపోయింది. పథకాలు వస్తూ ఉన్నాయా? ఇంతవరకు ఏం లేదు, ఏ పథకం లేదు మాకు. ఇల్లు ఉన్నదా మరి? మాకు కిరాయి ఇల్లు. ఎంత కరెంట్ బిల్ వస్తుందా? కరెంట్ బిల్ వస్తుంది. ఎంత వస్తుంది? మాకు 300 వస్తుంది. మాకు 0 బిల్ ఏం లేదు. రేషన్ కార్డు ఉన్నదా? రేషన్ కార్డు లేదు. అప్లై చేయలేదు? రాలేదు. ఎన్నిసార్లు అప్లై చేశారు? 2 సార్లు చేసిన. ఇప్పుడు మొన్న రీసెంట్లీ కాంగ్రెస్ పీరియడ్లో చేసిన, రాలేదు. అంతకుముందు రిజెక్ట్ అయిపోయింది. అంతకుముందు మ్యారేడ్ కాలేదు, చేయలేదు. డబుల్ బెడ్రూమ్లో అప్లై చేశారా? అప్లై చేసిన, రాలేదు. సో వాటర్ వస్తాయి మరి? వాటరా
డ్రైనేజ్ మిక్సింగ్ అవి కూడా డ్రైనేజ్ మిక్సింగ్ వాటరే మున్సిపల్ వాటర్ వచ్చేది మున్సిపల్ వాటర్ వచ్చేది అలా డ్రైనేజ్ మిక్సింగ్ 2 కలిపేసి వస్తాయి. మరి ఎట్లా బతకాలి కదా. పట్టు పెట్టుకుంటారా ఎట్లా? వేడి చేసుకొని తాగాలి నీళ్ళు. వేడి చేసుకొని తాగాలి. ఇక్కడ ఉన్నంత మొత్తం అట్లే పట్టుకుంటారా? అంతే వేడి చేసుకొని తాగాలి నీళ్ళు. వేడి చేసుకోవాలి. కాంగ్రెస్ ఎవరికి ఇస్తే టికెట్ బాగుంటుంది? పని చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ఎవరైనా ఉండదు, పని చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది. బీజేపీ ఏ పార్టీ అయినా సంబంధం, మా కాన్స్టిట్యున్సీలో ఎవరైనా పనిచేసే వ్యక్తి వస్తే బాగుంటుంది. మరి మీ కార్పొరేటర్ ఉన్నాడు అందుబాటులో ఉంటాడు? ఇంతవరకు షేక్పేట్కే రాలేడు. షేక్పేట్ ఆయన పేరు కూడా తెలియదు. కార్పొరేటర్ పేరు కూడా తెలియదు. ఎమ్మెల్యే గారు చనిపోయారు కదా, ఎట్లున్నది పరిస్థితి? మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చింది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది మళ్ళీ? ఇక్కడ బీఆర్ఎస్. ఎందుకని? ఎందుకంటే దానికి ఓట్లు వేస్తారు అందరూ. ఇప్పుడు గోపీనాథ్ ఉన్నాడు కదా, 3 సార్లు గెలిచాడు కదా, ఏం పనులు చేశారంటే ఏం చెప్తారు? రోడ్లు వేసి, స్ట్రీట్ లైట్, అంతేనా? ఇక్కడ ఏమున్నాయి మీకు సమస్యలు? బస్సెస్ లేవు, వాటర్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్, కరెంట్ ఉంటుందా? ఉంటుంది. నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు రేవంత్ వచ్చిన తర్వాత ఎట్లున్నది? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సేమ్ అంతే. సేమ్ కేసీఆర్ అన్నప్పుడు సేమ్ ప్రాబ్లమ్స్ సేమే. ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్? నవీన్ యాదవ్. ఎందుకని? కొంచెం యంగ్ లీడర్. అంజనీ యాదవ్ పేరు వినిపిస్తుంది. అంజనీ యాదవ్ తెలుసా మీకు? తెలియదు. నవీన్ యాదవ్ అంటేనే ఎక్కువ పాపులర్. అవునా? వస్తూ ఉంటాడు? ఎప్పుడెప్పుడు వస్తాడు? ఆయన ప్రతి ఫెస్టివల్కి వస్తాడు. ఫెస్టివల్కి వస్తాడా ఓన్లీ? ఎక్కువ అంటే ఫెస్టివల్కి కనిపిస్తున్నాడు. మిగతా టైంలో లేదు, రాడు అసలు. ఎవరు రారు మిగతా టైంలో, ఆయన ఒక్కనే వస్తాడు ఇక. ఓకే. ఇక్కడ పథకాలు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక పథకాలు ఎట్లున్నాయి? కేసీఆర్ పథకాలు ఎట్లా వస్తున్నాయి? ఏ పథకాలు ఇక్కడ ఎవరికి ఏం లేవు. ఉన్నదా మీకు రేషన్ కార్డు ఉన్నదా? లేదా? మాది గవర్నమెంట్. ఓకే. వస్తున్నాయా మరి జీతం గవర్నమెంట్ది? వస్తున్నాయా? శాలరీ వస్తున్నాయా? పింఛన్ వస్తుందా? ఎట్లున్నాయి? కేసీఆర్ అన్నప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? కేసీఆర్ అన్నప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నది? మూమెంట్ అప్పుడు కదా. ఓకే. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ కూడా ఉన్నాయి కదా, సో మళ్ళీ ఎట్లా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇలా 3 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. ఎవరు దేనికి వేస్తారో మాకు తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఏదైతే హైడ్రా ఉందో, హైడ్రా మంచిదేనా? ఉన్నోళ్ళకు మంచిగా ఉంది, లేడానికి ఏం లేదు. అదే కదా. షెల్టర్ గుంటలు కబ్జా చేసి కట్టుకున్న వాళ్ళకు లేదు. మామూలుగా 50 గజాలు 20 గజాలు కట్టుకున్న వాళ్ళకి ఉన్నది. ఏం చేస్తారు? పెద్ద పెద్ద వాళ్ళ జోలికి పోవట్లేదు. వాళ్ళ జోలికి పోతలేరు, వాళ్ళ జోలికి పోతలేరు. ఎనివే గరిపోలే కదా. ఆలోచించాలి. అది వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, మినిస్టర్లకు వాళ్ళకే ఉన్నాయి కదా. గండిపేట మాసాగారే కబ్జా అయిపోయింది. ఇప్పుడు ఇదేముంది? ఇక్కడ ఉన్నాయి మొత్తం చాలా అన్ని నాలన్నీ కబ్జా అయిపోయినాయి. ఎవరు ఏం చేస్తారు? ఏ గుర్తింపు లేనిది గులగొడతారు, గుర్తింపు ఉన్నది గులగొడతారు. తెలుస్తుంది కదా. ఇప్పుడు హైదరాబాద్ అంతా మునుగుతుంది. ఈ సంవత్సరం నుంచి పరిపాలన చేస్తున్నారు, తెలియదా? అందరూ తెలుసు కదా. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటారు అనుకుంటారు మరి ఎమ్మెల్యే గారు? ఎవరు వచ్చినా అదే పరిస్థితి ఉంది. ఎవరు ఆయన వచ్చి ఆయన చేస్తూ ఉంటాడు, ఆయన వచ్చి నేను చేస్తూ ఉంటాడు. ఓకే. చేసిన వాళ్ళకే చేస్తారు, చేయని వాళ్ళకి రేషన్ కార్డు అంటారు, అది అంటారు, ఇది అంటారు. ఇంకో ఎవరికి ఇస్తున్నాడు? ఏడ ఉన్నాడు వాళ్ళే ఉన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని వచ్చినాయి కొత్త రేషన్ కార్డులు? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్త రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయి? వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి ఎన్ని వాళ్ళకి చేయలేరు. డబుల్ బెడ్రూమ్లు కానీ, లక్ష్మి కానీ వీళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు.
కదా. రోడ్డు మన మెయిన్ రోడ్డుకి ఇదే బస్సు ఇట్లకి వెళ్ళి వచ్చేదా మెయిన్? వస్తుండే పోతుండే అంత రోడ్లు కబ్జా అయిపోయి ఇల్లు బిల్డింగ్లు కట్టుకుని ఎవరు అడిగేటోళ్ళు చేసేటోళ్ళు. ఎన్ని సంవత్సరాల కింద ఇక్కడ బస్సులు పోయేది మా రోడ్డు మెయిన్ రోడ్డు? ఎన్ని సంవత్సరాలు అయితే బస్సు పోయి ఇట్లా? ఇలా చాలా మేము చిన్నప్పటి నుంచి ఉన్నది రోడ్డు. పెద్దగా ఉండే ఒక బస్సు పోయి ఒక బస్సు వస్తుండే. విలేజ్లో అన్ని బిల్డింగ్లు అయినాయి. ఆక్రమణలు ఎక్కువ అయిపోయినాయి రోడ్డుకి అయిపోయినాయి, అంతటా అయిపోయింది. అంతా బంద్ చేయడానికి కారణం ఏంది బస్సులు? మరి బంద్ చేయడానికి తీసేయడానికి కారణం ఏంది? దేనికి బస్సులు కబ్జా ఇప్పుడు రోడ్డు చిన్నగా అయిపోయింది కదా, రావడానికి ఇబ్బంది అయితే పోవడానికి పోవడానికి ఇబ్బంది. ఇక్కడ నుంచి ఉండే సాయిబాబా టెంపుల్ నుంచి సికింద్రాబాద్కు, నాంపల్లికి, ఉప్పలు అన్ని బస్సులు ఉండే. ఇప్పుడు అన్నీ బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ స్టాప్ ఏంటి? ఇక్కడ లేదు ఇక నార్సింగు, కోకపేటు, దర్గా. ఓకే ఓకే. దర్గా ఓయి కాలనీకి అట్లా పోతుంది. అటు ఫస్ట్ ఇక్కడనే ఉండే బస్సులు. అవునవును. ఇప్పుడు అది ఒకటే అయింది మెయిన్ రోడ్డు గోల్కొండది. అదే ఒకటే రోడ్డు.